మేలుకో మిత్రమా. ఎక్కడున్నాను అని ఆలోచిస్తున్నావా? నిన్నే మిత్రమా. ఎక్కడున్నా నేను? ఎవరు నువ్వు? ఏమైంది నాకు? నువ్వు మరణించావు. చవడమేంది? లేదు లేదు లేదు, నేను చావలేను. చావడమేంది? ఎందుకు బాధపడుతున్నావు? ఇకపై నీకు ఎలాంటి కష్టాలు ఉండవు. అసలు ఇన్ని రోజులు ఎంత కష్టంగా ఉన్నా, ఎన్ని బాధలున్నా బతుకుతుంది ఆ ఒక్క రోజు కోసం. ఒక్క రోజైనా నేను నాకు నచ్చినట్టు బరువులన్నీ పక్కకు పెట్టి బతకాలని ఇన్ని రోజులు బతుకుతున్నా. ఇప్పుడు నేను చస్తే ఆ ఒక్క రోజు పోయినట్టే కదా. 25 ఏళ్ళగా నేను పడ్డ కష్టమంతా పోయినట్టే కదా. ఛీ, డబ్బులు, కార్లు, ఇల్లులు ఇవి ఉన్నోడే మనిషి, అవి ఉంటేనే విలువ. అవి లేకపోతే అసలు మనిషే కాదు. అవన్నీ వినుకుంటూ బతికిన నేను చిన్నప్పటి నుంచి. ఇప్పుడు అవన్నీ ఉన్నా ఇట్లా దిక్కులేని చావు చేస్తాయి. ఎవరి కోసం అవన్నీ? వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకున్నా. ఇప్పుడు వాళ్ళు లేరు, చచ్చింది నేను కదా. ఇప్పుడు చచ్చింది నేను ఒక్కనే కాదు, నాతో పాటు నా కళ్ళలన్నీ చచ్చిపోయినాయి. అమ్మా నాన్నలను గొప్పగా చూసుకుందాం అనుకున్నా, కానీ నేనే లేని వాళ్ళు అదేం గొప్పగా చూసుకోవడం. అదే ల్యాప్టాప్ ముందు రోజు కట్టేసిన కుక్కలాగా పడున్నా. నీ నిర్ణయాలే నీ భవిష్యత్తుని నిర్ధారించింది. తవ్ నిర్ణయే భవిష్యం నిర్భరయతి. నా నిర్ణయాలే నన్ను ఇక్కడ తీసుకొచ్చినాయని నాకు కూడా తెలుసు, కానీ నాకు నచ్చిన పని చేయడానికి భయపడుతూ ఉన్నా. నేను ఒకవేళ ఓడిపోతే అది నేను తట్టుకోలేకపోతుండే. ఓటమికి భయపడి ప్రయత్నించకపోవడమే ఒక పెద్ద విఫలత. ఒక లక్ష్యాన్ని సాధించాలంటే దానికి కావాల్సింది డబ్బో పేరో కాదు, పట్టుదల. అది లేని ఏ కోరికైనా వ్యర్థమే. ఇప్పుడు అవన్నీ తెలుసుకొని లాభం ఏంది? ఎట్లాగో దిక్కులేని చావు చచ్చినా కదా. మనుషులు ఎలా మరణించాలో వాళ్ళు నిర్ణయించుకోలేరేమో, కానీ ఎలా జీవించాలో మాత్రం నిర్ణయించుకోగలరు.